శ్రీమతి జయలక్ష్మి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్పర్సన్ అభ్యర్థి గారికి చేతులెత్తే పద్ధతిన ఓటు. శ్రీమతి జయలక్ష్మి కూడా చేతులెత్తి పద్ధతిన సభ్యులు ఓటు వేయడం జరిగింది. మొత్తం సభ్యులలో శ్రీమతి జయలక్ష్మి గారికి మొత్తం సభ్యులు అంటే ఆమెతో సహా 20 మంది సభ్యులు ఓటు వేసినారు. కాబట్టి శ్రీమతి జయలక్ష్మి గారికి 20 మంది సభ్యులు చేతులెత్తే పద్ధతిన ఓటు వేసినారు. శ్రీమతి అనితా కుమారి గారికి 11 మంది సభ్యులు ఓటు వేయడం జరిగింది. అనిత గారికి ఓటేసిన సభ్యులు అనితా కుమారి గారు, గువ్వల గోపాల్ గారు, గంగాళం మంజులారాణి గారు, చిన్న సంజన్న గారు, జగదీష్ గారు, నరసింహులు గారు, మల్లెబాబు చిన్నరాముడు గారు, మోహన్ గారు, లత గారు, వెంకటేష్ గారు, సునీత గారు. 11 మంది సభ్యులు శ్రీమతి అనిత గారికి ఓటు వేయడం జరిగింది. అలానే భారత జాతీయ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థి శ్రీమతి జయలక్ష్మి గారికి అలియా విలియం గారు, ఈడిగా సులోచనమ్మ గారు, వైద్య గారు, చంద్రశేఖర్ గారు, జయలక్ష్మి గారు, ఎం నాగులు గారు, ఎంపీ బాబర్ గారు, దంగి ప్రియాంక గారు, రామలింగేశ్వర కాంతి గారు, లత గారు, లలితమ్మ గారు, ఎం లక్ష్మీ నరసింహ గారు, వేదవతి గారు, టి వెంకటమ్మ గారు, షైంత అర్జున్ గారు, అలాగే బి శంకర్ గారు, అలాగే రేష్మా బి గారు, ఎం లక్ష్మి గారు, ఎంకే సత్యం గారు, గౌరవ ఎక్సఫిషియల్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు లోక్సభ నాయకులు ఓటు వేయడం. ఈ చైర్మన్ పదవికి జరిగిన ఎన్నికల్లో శ్రీమతి జయలక్ష్మి గారికి శ్రీమతి అనిత గారి కంటే దాదాపు 9 ఓట్లు ఎక్కువ వచ్చినందున శ్రీమతి జయలక్ష్మి గారిని చైర్పర్సన్గా ఎన్నికైనట్టుగా ప్రకటించారు. శ్రీమతి జయలక్ష్మి అయిన నేను గద్వాల పురపాలక సంఘం చైర్పర్సన్ గా ఎన్నికైనందున నా పరిశీలనలోకి తీసుకురాబడిన మరియు నాకు తెలిసిన ఏ విషయాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా లేదా ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని భగవంతుని మీద ప్రమాణం చేస్తూ నా విధులను సక్రమంగా నిర్వహిస్తానని సత్యనిష్టతో తెలియజేస్తున్నాను. వైస్ చైర్పర్సన్ గా ఎన్నికైన శ్రీ శంకర్ గారిని ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రమాణం. శ్రీ బి శంకర్ అనే నేను గద్వాల పురపాలక సంఘం వైస్ చైర్పర్సన్ గా ఎన్నికైనందున నా పరిశీలనలోకి తీసుకురాబడిన మరియు నాకు తెలిసిన ఏ విషయాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా లేదా ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని భగవంతుని మీద ప్రమాణం చేస్తూ నా విధులను సక్రమంగా నిర్వహిస్తానని సత్యనిష్టతో తెలియజేస్తున్నాను. గౌరవ శ్రీ పట్ల కృష్ణమోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్తిల్లాలి గౌరవ పార్లమెంట్ సభ్యులు మల్లి రవి సార్ గారి నాయకత్వం, వర్తిల్లాలి
వర్ధిల్లాలి డాక్టర్ మల్లు సార్ గారి నాయకత్వం, ఎమ్మెల్సీ డాక్టర్ మన రాముల నాయక్ సార్ గారి నాయకత్వం, గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి కాగానే అందరికీ నమస్కారం. గద్వాల పురపాలక సంఘం 11వ వార్డు సభ్యురాలైన షైఫ్తా అంజుమ్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. డి శంకర్ 14వ వార్డు సభ్యులు. ప్రమాణం. గద్వాల పురపాలక సంఘం 14వ వార్డు కౌన్సిలర్ అయిన శ్రీ బి శంకర్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించాలని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. పి శాలన్న గారు 6వ వార్డు సభ్యులు. అందరికీ నమస్కారం. గద్వాల పురపాలక సంఘం 6వ వార్డు సభ్యుడైన నేను పి శాలన్న అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. వర్ధిల్లాలి గౌరవ శ్రీ పట్ల కృష్ణమోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి గౌరవ పార్లమెంట్ సభ్యులు మల్లు సార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి డాక్టర్ మల్లు సార్ గారి నాయకత్వం, ఎమ్మెల్సీ డాక్టర్ మన రాముల నాయక్ సార్ గారి నాయకత్వం, గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం,